హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ రాశి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజైతే మరి ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే ఫిష్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ రెడీ చేయడం కోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ధనియాలు, మిరియాలు, గసగసాలు, కొబ్బరి పొడి, లవంగాలు, చెక్క, యాలకులు వీటిని తీసుకున్నానండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని అయితే ఫస్ట్ మెత్తటి పేస్ట్గా అయితే చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ పొడి చేసుకుంటానండి. ఆ తర్వాత వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇప్పుడు పేస్ట్ అయితే చేసుకుంటానండి. ఒకసారి చూడండి. చూసారు కదండి, పౌడర్ అయితే మనకి ఇలా రెడీ అయిందండి. ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుని మెత్తటి పేస్ట్గా అయితే చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి పడుతున్నాను. సో ఇప్పుడైతే పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. నేనైతే ఆల్రెడీ ఫిష్ ముక్కల్లోకి అయితే పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మ్యాగ్నేట్ చేసుకుని పక్కకి అయితే పెట్టుకున్నానండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది ముక్కలకి పడుతుందండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను రెడీ చేసేది మసాలా గ్రేవీ కర్రీ కదండి. నేను చింతపండు పులుసు గట్రా ఏమీ పోయినండి. సో అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నానండి. అలానే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, జీలకర్ర వేసిన క్లిప్. ఆ 3 కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. అలానే వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలండి. ఎందుకంటే ఉల్లిపాయ మొత్తం మగ్గిన తర్వాత అయితే మనం మసాలా అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గడం కోసం అయితే నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ముక్కల్లోకి ఆల్రెడీ సాల్ట్ వేసాను కదండి. సో అందుకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సాల్ట్ మాత్రమే వేసాను ఇక్కడ. ఈ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. చూడండి వీడియోలో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయండి. ఈ స్టేజ్లో నేనైతే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, ముద్ద మసాలా అంటారు, అదైతే ఇక్కడ యాడ్ చేస్తానండి. ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. సో ఇది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వాలండి. సో అలా అయితే మనకి మంచిగా ఫ్రై అయినట్టండి. సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే టమాటా పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 కప్ టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మనం ఏంటంటే టమాటా అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది అంటున్నాం కాదండి. టమాటా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, పచ్చివాసన అంతా పోవడానికి. సో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అందులో నుంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్, అలా రుచికి సరిపడా సాల్ట్ వేసాను. మళ్ళీ ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి. టమాటా కూడా మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ చూడండి ఎలా అయితే సపరేట్ అయ్యిందో. ఈ స్టేజ్లో అయితే ఇప్పుడు నేను ఫిష్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. వీటిని వేసిన తర్వాత వెంటనే అయితే వాటర్ అయితే పోయకూడదండి. కొంచెం సేపు ఏంటంటే వాటిని 2 సైడ్స్ కూడా వేయించుకోవాలి. కొంతమంది వాటర్ పోసేసిన తర్వాత పీసెస్ వేస్తారు, లేకపోతే ఫస్టే పీసెస్ని ఫ్రై చేసుకుని వేస్తారు.
అలా కదండి, ఇలా మనం వేసి ఎలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మసాలా అనేది పీసెస్కి మంచిగా పడుతుందండి. సో అందుకని 2 సైడ్స్ కూడా నేను ఫ్రై చేసుకున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ జాగ్రత్తగా తిప్పాలండి, ముక్క అనేది ఇరిగిపోతుంది కదా. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయ్యండి. ఈ స్టేజ్లో నేనైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి, మరీ ఎక్కువ పోయకండి, ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొన్ని పోసుకోండి. అలా పోసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి ఇలా ఉడుకుతుంది, బబుల్స్ వస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. స్మెల్ అయితే బాగా వస్తుందండి, మసాలా అంతా బాగా పట్టింది వాటికి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అరోమా అనేది. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే భోజనం చేస్తున్నామండి మేమైతే. చూడండి కర్రీ అనేది, గ్రేవీ కర్రీ ఎంత చక్కగా చిక్కగా ఉందో, ఫిష్ కర్రీ అనేది చాలా బాగుందండి. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చూస్తున్నానండి. నిజంగా చెప్తున్నానండి, కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.